ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక అక్కడున్న రాజు అయితే చూసి అక్కడున్న రాణితో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు ఈ విలన్ అందరికి ఇక్కడికి రమ్మని చెప్పాడు అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అయినా కానీ శత్రువులు అందరూ మనకి చాలా దగ్గరలో ఉన్నారు. అలాంటప్పుడు మనం ఇప్పుడు వెళ్ళి ప్రజల ముందుకు ఏం మాట్లాడాలని చెప్పేసి తను అనుకుంటూ ఉంటాడు. లేదా మనం ఖచ్చితంగా యుద్ధం గెలుస్తామని ప్రజలకు నమ్మకం ఇవ్వటానికి ఈ మీటింగ్ అని చెప్పేసి అతనైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే అప్పుడే అక్కడికి ఇంకో రాజు అయితే వచ్చాడు. విలన్ ఏది చేసినా కరెక్ట్గానే ఉంటుంది. అతను ఈ మీటింగ్ ఎందుకు పెట్టాడు త్వరలోనే మనకు తెలుస్తుందిలే అని అంటాడు. కమాండర్ విలీన్ అయితే వచ్చేసి దూరంగా ఉన్న వాళ్ళ ఓడల గురించి మన ప్రజలకు చెప్పే ముందు మనం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, ఎంతో బలంగా ఉన్నామని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాడని అంటాడు. అంతేకాదు ఎంతో గొప్ప వాళ్ళైన లాన్సులు కూడా మన దగ్గరే ఉన్నారని చెప్పేసి అతనైతే మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి నేను కూడా అదే అనుకుంటున్నాను. ఈ యుద్ధం ప్రారంభ దశ చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నానని అంటాడు. అప్పుడే మన విలీన్ అయితే వచ్చేసి చూడండి ఎవరు వస్తున్నారు అని అంటాడు. ఇక ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి కమాండర్ విలీన్ అని చెప్పేసి అక్కడ నడుచుకొని వస్తూ ఉంటాడు. మన ఆల్రెడీ ఇచ్చిన కొత్త యుద్ధ కవచాన్ని అయితే మన ఆత్ర వేసుకొని అక్కడికైతే వస్తాడు. ఇక కొన్న వాళ్ళంతా మన ఆత్రని చూసి నువ్వు చాలా పెరిగిపోయినట్టుగా ఉన్నావు ఆత్ర అని చెప్పేసి అంటాడు. మన ఆత్ర అయితే వచ్చేసి వయసుతో పాటు నేను కూడా పెరిగాలే అని చెప్పేసి అంటాడు. వయసులో మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు చాలా బలంగా కూడా మారావు. ఆ విషయం నేను చూస్తూనే నాకు అర్థమవుతుంది. ఇలాంటి స్థాయి యుద్ధం నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కేవలం అందరు నీపైనే నమ్మకం పెట్టుకొని ఉన్నా మాత్రమేనని అంటాడు. నిజం చెప్పాలంటే మాకు ఈ యుద్ధంలో నీలాంటి బలమైన సోల్జర్సే కావాలని రాజు అయితే అంటాడు. ఇక మాట విన్న మన ఆత్ర అయితే వచ్చేసి ఈ ఖండంలో నేను ఇప్పుడు ఒక సోల్జర్ అని అంటాడు. ఇక అప్పుడు అక్కడ ఒక ముసలాయన అయితే వచ్చేసి మొత్తానికి నేనైతే కలిసాను, నేను కలిసేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఆత్ర అని అంటాడు. ఓ నా క్షమించు, నేను ఇంకా నన్ను పరిచయం చేసుకోలేదు కదా, నా పేరు రేడియస్ అని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. ఇక నిజానికి నేను మరుగుజ్జుల ప్రతినిధిగా ఇక్కడికైతే వచ్చానని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి నీ గురించి నాకు ఎలిజా చాలా విషయాలు అయితే చెప్పాడు. ఇక మాట విన్న మన ఆత్ర అయితే వచ్చేసి ఎలిజా అసలు నా గురించి మీకు ఏం చెప్పాడు, ఇంతకు మీరు ఎవరు అని చెప్పేసి అంటాడు. నిజానికి చిన్నప్పటి నుండి ఎలిజాని నేనే పెంచుతున్నాను, నేను వానికి గార్డియన్ అని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. నిజానికి ఎలిజా నీ గురించి నాకు చాలా విషయాలు అయితే చెప్పారు, మీ ఇద్దరు చాలా మంచి స్నేహితులని నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఇక ఆ మాటలో మన ఆతర్ చాలా బాధపడుతుంది. దయచేసి మీరు నన్ను క్షమించండి, ఆ రోజు నేను వానికి సహాయం చేయడానికి అక్కడ నేను లేను అని చెప్పేసి మన ఆతర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న నాకున్న ముసలాయిందో చూసి ఇందులో నీ తప్పేం లేదులే ఆడతారు, చిన్నప్పటి నేను వాడిని చూస్తూనే ఉన్నాను, సమస్యలన్నీ వాడినే వెతుక్కుంటూ వస్తూ ఉంటాయిలే అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్రతో వచ్చేసి ఎలిజా చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి నిజమే, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి మనోడు ఎలిజా దగ్గర చెప్పిన కొన్ని క్షణాలు అయితే గుర్తించుకుంటూ ఉంటాడు. ఇక మనోడు వచ్చేసి నేను మీకు మాటిస్తున్నాను, ఎలిజా ఎక్కడున్నా సరే వాడిని ఖచ్చితంగా తిరిగి తీసుకొస్తానని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర మాటలు విన్నాకన్నా ముసలాయన అయితే వచ్చేసి చాలా ధన్యవాదాలు ఆడతారు, నువ్వు ఖచ్చితంగా తిరిగి తీసుకొస్తావనే నమ్మకం నాకుందని అంటాడు. ఇకప్పుడే మన విలీన్ అయితే వచ్చేసి లాంచ్లో అందరు సిద్ధంగా ఉండడని చెప్పేసి అంటాడు. ఇక అక్కడ ఉన్న గేట్ కీపర్ చెప్పినప్పుడు మన గేట్ లోపలికి వెళ్ళాలని చెప్పేసి మన విలన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇటువైపు మన సెల్వి అయితే వచ్చేసి చిన్నప్పటి నుండి ఎలిజా ఎలా ఉండేవాడో తెలుసుకో, నాకు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి ఎలిజాని పెంచిన వాళ్ళు చాలా మంచి వాళ్ళని అంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఎవరబ్బా అని చెప్పేసి వెనక్కి తిరిగి అయితే చూస్తాడు. అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి మనం ఇంత ముందు కలిసాం, కానీ నన్ను పరిచయం చేసుకునే అవకాశం నాకు రాలేదని చెప్పేసి తనైతే మన ఆత్రతో పరిచయం చేసుకుంటూ ఉంటుంది. నిజానికి నేను కలవటం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అర్థం, మనం అందరం చాలా బాగా కలిసి ఉంటామని ఆశిస్తున్నానని తను అయితే అంటుంది. ఇక మన సెల్వి తన వైపు చూస్తూ ఉంటుంది, తను చాలా బాగుంది కదా, తను చాలా ప్రకాశిస్తుంది అని చెప్పేసి మన సెల్వి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇటువైపు మన ఆత్ర దగ్గర ఒక వ్యక్తి అయితే నడుచుకుని అయితే వస్తూ ఉంటాడు. నీ శిక్షణ ఎలా కొనసాగుతుంది అర్థం, చూస్తుంటే చాలా బలంగా మారినట్టున్నావు, ఇంతకీ ఎలాంటి శిక్షణ తీసుకున్నావు అని చెప్పేసి తను అయితే అడుగుతాడు. ఇక మాటలో మన ఆత్ర అయితే వచ్చేసి పర్లేదు నేను బాగానే శిక్షణ తీసుకున్నాను, కానీ శిక్షణ ఏమాత్రం సరిపోదు, ఇంకా నేను శిక్షణ తీసుకోవాలని అంటాడు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మొత్తాన్ని నువ్వు శిక్షణ తీసుకోవడానికి ఎంతకాలం పట్టిందని అంటే మన ఆత్ర మరీ ఎక్కువ కాలం ఏం పట్టలేదులే అని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే మన విలన్ అయితే వచ్చేసి లాంచ్లో అందరు సిద్ధంగా ఉండండి, ఇక్కడి నుంచి మనం బయలుదేరాల్సిన సమయం అని అంటాడు. ఇక ఇటువైపు మన సెల్వి అయితే వచ్చేసి ఇది చాలా సరదాగా ఉండబోతుందని చెప్పేసి అంటుంది. ఇక మాటల్లో మన ఆత్ర అయితే వచ్చేసి ఏంటి ఇప్పుడు నీకు వినోదం కావాలని చెప్పేసి అంటారు. ఇక వాళ్ళంతా కలిసి ఆ గేట్ లోపలికి అయితే వెళ్తారు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఆ గేట్ నుండి బయటికి అయితే వస్తారు. ఇటువైపు అక్కడ 3 ఖండాల రాజులు యువరాణులు అందరూ ఆ ప్రదేశానికి అయితే వచ్చి ఉంటారు. ఇక సమావేశం వినటానికి అక్కడున్న ప్రజలు చాలామంది అయితే వస్తారు. ఇక వాళ్ళంతా చాలా గట్టిగట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక కొన్ని రాజులు అయితే వచ్చేసి ఎంతకాలమైందో ఇలాంటి ఒక సమావేశం జరిగిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక కొన్న అమ్మాయి మన ఆతర్తో మాట్లాడుతూ జనరల్ మిమ్మల్ని కమాండర్ విలియన్ చెప్పేంత వరకు మీరు బయటికి రావద్దని చెప్పేసి అంటుంది. ఇక ఇటువైపు మన విలియన్ అయితే వచ్చేసి తన స్పీచ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తాడు. అక్కడున్న ప్రజలంతా దాన్ని వింటూ ఉంటారు. ఇక మన విలియన్ అయితే వచ్చేసి మీరు ఇక్కడికి ఎంతో దూరం నుండి అయితే వచ్చి ఉంటారు, ఇక్కడికి చాలా మంది అయితే వచ్చారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, మీ అందరినీ ఎంతకాలం నుండి కాపాడుకుంటూ వస్తున్న రాజులందరూ నాతోనే కలిసి ఉన్నారు, అంతేకాదు వాళ్ళందరూ మనం భవిష్యత్తులో కూడా మనల్ని కాపాడేవాళ్ళు అని చెప్పేసి మన విలన్ తన స్పీచ్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇక మనోడు జనరల్ టీం మొత్తాన్ని అయితే స్టేజ్ పైకి అయితే పిలుస్తాడు. ఇక కొన్న ప్రజలంతా మన వాళ్ళు చూసి లాంచులు అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక మనోడు తన స్పీచ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తాడు. మనమందరం ఇప్పుడు యుద్ధంలో అయితే ఉన్నాము,
ఇక మాట విన్న వెంటనే అక్కడున్న ప్రజలంతా ఏంటి యుద్ధంలో ఉన్నామని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. నిజానికి లాంచ్ అనే టైటిల్ మాకేం ఊరికేనే రాలేదు. మేమెంతో కష్టపడి అయితే సాధించుకున్నాం. అంతేకాదు ఇక్కడ ఉన్నది మేము మిమ్మల్ని కాపాడడం కోసమే అని చెప్పేసి తనైతే స్పీచ్ ఇస్తూ ఉంటాడు. జరగబోతున్న యుద్ధం కోసం మేము లాంచ్ టీంలో ఒక కొత్త వ్యక్తిని అయితే చేరుస్తున్నామని చెప్పేసి మన విలీన్ అయితే అంటాడు. ఇక కొత్త వ్యక్తిని మీ అందరూ స్వాగతించడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి ఆథర్ విలీన్ అని చెప్పేసి మనోని గట్టిగా అయితే పిలుస్తాడు. ఇక మన ఆథర్ ఒక్కసారిగా స్టేజ్ పైకి చూసిన వెంటనే ఆశ్చర్యపోతాడు. అక్కడున్న లక్షలాది మంది ప్రజలు మనం చూసి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి ఇదంతా చేసింది ఎవరు, అది నువ్వేనా విలీన్ అని చెప్పేసి అంటాడు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి అవును అది నేనే, నీకు నచ్చలేదా, కోపంగా ఉన్నావా అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి అది నువ్వు తప్ప ఇంకెవరైనా చేసింటే వాళ్ళని ఖచ్చితంగా నేను చంపేసేవాడిని అని అంటాడు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి అలా కోపంగా ఉండద్దు, కొంచెం నవ్వు, ఎందుకంటే వాళ్ళు మన వెనక ఉన్న ప్రజల ద్వారా నేను చాలా దగ్గరగా చూస్తూ ఉన్నారు అని అంటాడు. ఇక జరగబోయే యుద్ధం గురించి నువ్వే వీళ్ళందరికీ స్పీచ్ ఇవ్వాలని మన విలీన్ అయితే అంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి నాతో ఏం నువ్వు జోక్ చేయట్లేదు కదా అని అంటాడు. నిజానికి నాకు ఒక లాంచ్గా ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు, అలాంటిది ఇక్కడ వాళ్ళందరికీ స్పీచ్ ఇవ్వడం అంటే అది నా వల్ల అయ్యే పని కాదని చెప్పేసి మన ఆథర్ అయితే అంటాడు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి ఒకసారి నీ చుట్టూ చూడు అంటారు. వీళ్ళందరూ ఇప్పుడు నీ ప్రజలు, నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాట వాళ్ళు శ్రద్ధగా అయితే వింటారు, ఇది నువ్వు తప్ప ఇంకెవరు చేయలేడని చెప్పేసి మన ఆథర్తో అంటాడు. ఇక మనకు ఎక్కువగా సమయం లేదు, యుద్ధం గురించి అన్ని విషయాలు వాళ్ళకి చెప్పు ఆథర్ అని చెప్పేసి మన విలీన్ అయితే అంటాడు. ఇక ఇటువైపు పక్కన ప్రజలతో పాటు మన ఆథర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అయితే వచ్చేసి ఇంతకు ఆథర్ ఏం మాట్లాడతారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి ఏంటి వీళ్ళు అంతా ఇప్పుడు నా ప్రజలు అని చెప్పేసి వాళ్ళ వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఇక మన ఆథర్ తన స్పీచ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు, నేను వయసులో చిన్నవాడినే కావచ్చు, ఈ డికాథెన్ రాజ్యం గురించి చాలా పుస్తకాలు చదివి తెలుసుకున్నానని చెప్పేసి అంటాడు. ఇక ఇక్కడున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనం యుద్ధంలో అయితే పాల్గొనబోతున్నాము. కానీ ఇంతకాలం మీరు చాలా స్వేచ్ఛగా అయితే జీవించారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చాలా స్వేచ్ఛగా అయితే జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అందరం కలిసి మన ఖండాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన ఆథర్ అయితే అంటాడు. నిజానికి మన రాజ్యంలో ఉన్న ప్రజలు ఎటువంటి సమస్యలు లేకుండా చాలా ప్రశాంతంగా అయితే జీవిస్తూ ఉన్నారు. కానీ అనుకోని కొన్ని సంఘటనల వల్ల మనం యుద్ధంలో అయితే పాల్గొనాల్సి వస్తుంది. ఈ యుద్ధంలో గెలవడానికి మాకు మీ సహాయం కావాలి. ఇక మీరు అనుకుంటున్నట్టు ఇది సాధారణమైన యుద్ధం అయితే కాదు, ఇది చాలా ప్రమాదకరమైన యుద్ధం. మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరు మీ ఖండాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మీరు ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసి పోరాడతారా, లేదంటే యుద్ధం ఓడిపోయిన తర్వాత మన శత్రువులతోనే కలిసి జీవిస్తారా, అది ఇక మీ నిర్ణయం అని చెప్పేసి మన ఆథర్ అయితే అంటాడు. నిజానికి ఈ విషయం నేను ఒక లాన్సర్గా అయితే ఏమాత్రం చెప్పట్లేదు, నేను మీలో ఒకరినే, నేను ఒక లాన్సర్గా ఈ విషయం చెప్పట్లేదు, నేను ఒక ప్రజల వ్యక్తిగా యుద్ధంలో పాల్గొనబోతున్నాను. నిజానికి నేను చిన్నప్పటి నుండి ఒక పల్లెటూరులో అయితే పెరిగాను, తర్వాత నేను ఒక స్టూడెంట్గా, తర్వాత ఒక ప్రొఫెసర్గా ఎదిగాను, తర్వాత ఒక వేటగాడిగా, తర్వాత ఇప్పుడు నేను ఒక లాన్సర్ని అయ్యాను. నిజానికి డికాథియన్ రాజులు చాలా తప్పులైతే చేశారు, దానికి నేను కూడా అంగీకరిస్తాను. కానీ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కాపాడడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుండి కొనసాగుతున్న గొడవలన్నింటినీ పక్కన పెట్టి 3 రాజ్యాలు ఒకటయ్యాయి. ఈ ప్రజలంతా చాలా సంతోషంగా ఉండాలని వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ ఏంటంటే ఇంకా మనలో మనమే గొడవ పడుతూనే ఉన్నాము. ఇక ఇటువైపు మన శత్రువులు అయితే వచ్చేసి కొన్ని వందల కొద్ది షిప్లో మన పైన దాడి చేయడానికి అయితే వస్తున్నారు. ఇక మన శత్రువులు అయితే వచ్చేసి మనకు ఒక సందేశాన్ని అయితే పంపించారు. 3 ఖండాలకు చెందిన రాజులు రాణిళ్ళు వాళ్ళకి అప్పచెప్పితే ఈ యుద్ధాన్ని ఆపేస్తామని. కానీ మన విలీన్ అయితే వచ్చేసి దానికి అంగీకరించాడు, తన ప్రాణాలు మీకోసం త్యాగం చేయబోతున్నాడు. కానీ మన శత్రువులు వాళ్ళు ఎంత మట్టుకు మాట పైన నిలబడతారో మనకు తెలియదు. నేను చెప్పేది ఒకటే, మనం ఖచ్చితంగా వాళ్ళని నమ్మలేము. ఇక మనం మన కుటుంబాలను కాపాడుకోవడం కోసం, అదేవిధంగా మన డికాథియన్ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళతో యుద్ధం చేయాలని చెప్పేసి మన ఆథర్ అయితే అంటాడు. అదేవిధంగా నేను కూడా మీ అందరితో కలిసి అక్కడున్న వాళ్ళతో మన శత్రువులతో యుద్ధం చేస్తానని అంటాడు. ఇక అక్కడున్న ప్రజలైతే వచ్చేసి దానికి మేము కూడా ఒప్పుకుంటాం, మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మన సెల్వి అయితే వచ్చేసి అక్కడున్న ప్రజలకు కొద్దిగా యుద్ధంలో గెలుస్తామని నమ్మకం ఇవ్వడానికి అది చాలా దగ్గరికి అయితే వచ్చేసి ఒక్కసారిగా తన డ్రాగన్ రూపానికి అయితే వస్తుంది. ఇక అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా మన సెల్విని చూసేసరికి ఆశ్చర్యపోతూ ఇంకా మేము యుద్ధంలో పాల్గొంటామని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక ఆ స్పీచ్ వెంటనే అయిపోవడంతో మన ఆథర్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మన ఆథర్ మన సెల్వితో మాట్లాడుతూ నిజంగా నేను చాలా బాగా చేశాను సెల్వి అంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి నువ్వు చాలా అద్భుతంగా చేసావని అంటాడు. ఇక అక్కడున్న రాజు అయితే మన ఆథర్ని అయితే పిలుస్తాడు. ఇక అక్కడున్న రాజు అయితే వచ్చేసి నువ్వు నిజంగా చాలా గొప్పగా అయితే మాట్లాడావు, నీ స్థానంలో నేనుంటే నేను కూడా ఖచ్చితంగా అలా మాట్లాడేవాడిని కాదేమో అని అంటాడు. నిజానికి అకాడమీ మీద దాడి జరిగినప్పుడు సెల్వి ఒక డ్రాగన్ అని విన్నాను, కానీ దాన్ని ప్రత్యక్షంగా చూసిన వెంటనే నాకు నిజంగా చాలా ఆశ్చర్యపోయానని అంటాడు. ఇక ఇటువైపు మనోళ్ళంతా కలిసి యాడమ్కి అయితే ఫ్రెండ్లు అయితే చేస్తూ ఉంటారు. ఇక మన ఆథర్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి వాడు ఒక గొప్ప యోధుడు, నేను చిన్నప్పటి నుండి వాడితో కలిసి ఉన్నాను, నేను ఖచ్చితంగా చెప్పగలను, వాడికి ఎంత వయసు అయినా కానీ వాడి దూకుడు ఏమాత్రం తగ్గదు, వాడి ఒక గొప్ప యోధుడు అని చెప్పేసి అంటాడు. నిజానికి యాడమ్ని నేను చాలా కాలం తర్వాత అయితే కలిసి వాడి సహాయం చేయాలనుకున్నా, కానీ ఎటువంటి సహాయం చేయలేకపోయానని అంటాడు. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్న నా స్నేహితుడు అని చెప్పేసి మన ఆథర్ వాళ్ళ ఫాదర్ వానికి వీడ్కోలు అయితే చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడ మన ఆథర్ అయితే వస్తాడు. అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఇక్కడికి వచ్చేందుకు చాలా ధన్యవాదాలు ఆథర్ అని చెప్పేసి మనతో మాట్లాడుతూ ఉంటారు. నిజానికి నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, నువ్వు ఒక లాన్సర్వి, నువ్వు ఇచ్చిన స్పీచ్ కూడా చాలా బాగుందని అక్కడున్న వాళ్ళైతే అంటారు. ఇక ఇటువైపు అక్కడికే మన విలీన్ అయితే వచ్చేసి ఒకసారిగా మన ఆథర్తో మాట్లాడుతూ ఉంటాడు.
ఈ ఫినాలేకి వచ్చేందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలని చెప్పేసి మన విలియన్‌తో మన ఆర్థర్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన విలియన్ అయితే వచ్చేసి మన ఆర్థర్‌కి ఒక చిన్న బ్యాడ్జ్ లాంటిదైతే ఇస్తూ ఉంటాడు. ఇక మన విలియన్ అయితే వచ్చేసి ఇలా చూడు ఆర్థర్, నువ్వు ఎల్ఫ్ కాదన్న విషయం నాకు బాగా తెలుసు. నా కోసం నువ్వు యుద్ధంలో పోరాడతావా అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆర్థర్ అయితే వచ్చేసి మన దగ్గర ఎలాంటి బంధం లేకపోయినా సరే నేను మీకోసం యుద్ధంలో పాల్గొంటానని చెప్పేసి మన ఆర్థర్ అయితే అంటాడు. ఇక మన విలన్ అయితే వచ్చేసి మన ఆత్ర శక్తి మెచ్చుకోవడానికి ఒక చిన్న గ్యాడ్జెట్ లాంటిది అయితే ఇస్తూ ఉంటాడు. మన ఆత్ర నాకు అదేం అవసరం లేదు, నేను నా సొంతంగా పోరాడి నా శక్తిని అయితే పెంచుకుంటానని అంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఆల్రెడీ అయితే వస్తాడు. నిజానికి నువ్వు ఒక మంచి నిర్ణయమే తీసుకున్నావు వాడతారు. ఇది ఉన్నట్టుండి నీ శక్తిని పెంచగలిగే కానీ నిజానికి దీన్ని వాడితే యుద్ధంలో నీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాసేపు వరకు మాత్రమే ఇది నీ శక్తిని పెంచుతుంది, తర్వాత నీ శక్తి పూర్తిగా ఇదే లాగేసుకుంటుందని అంటాడు. అయినా కానీ ఇలాంటివి నీకు ఏమాత్రం అవసరం లేదు, నీతో లేడీ సెల్వియా అయితే ఉంది. అంతేకాదు లేడీ ఒక సెల్వియా వాళ్ళ ఒక అమ్మ గొప్ప సంకల్పం నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది, అలాంటప్పుడు యుద్ధంలో నీకు ఇలాంటి ఏమాత్రం అవసరం లేదని అంటాడు. ఇక మన విలన్ అయితే వచ్చేసి సరే ఆర్థర్, ఇక నువ్వు యుద్ధానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆర్థర్ అయితే వచ్చేసి నన్ను చూస్తుంటే నీకు ఎలాగుంది, నేను వాడి చేతుల్లో ఓడిపోతాను అనుకుంటానా, అది ఎప్పటికీ జరగదు, ఖచ్చితంగా మనమే గెలుస్తామని మన ఆర్థర్. వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్.